టీమ్ 3లో వచ్చేసి డార్లింగ్ ఇష్యూ అండ్ ఏఆర్కే డబ్ల్యూఎం వీళ్ళు ఉన్నారు. అండ్ 4లో వచ్చేసి గణేష్ బ్రో అండ్ టీం ఉంది. అండ్ 5థ్లో వచ్చేసి బాలయ్య బంగారు భార్గవ్ సంథింగ్ నేమ్ ఉంది. ఓకే, దేవ్ పనీంద్ర అండ్ టీం ఉంది. అండ్ 5థ్లో అండ్ 6th అండ్ 7th 8 రాలేరు. అండ్ 9థ్లో వచ్చేసి చందు మున్నా అండ్ టీం. అండ్ 11లో వచ్చేసి ఉదయ్ కళ్యాణ్ అండ్ టీం ఉంది. అండ్ 13లో వచ్చేసి ఓకే 13లో వచ్చేసి ఆర్మీ. 12లో వచ్చేసి ఎన్ఎక్స్టీ రివెల్ అండ్ ఎన్ఎక్స్టీ కీన్ అండ్ ది కింగ్ ఉన్నారు. 13లో వచ్చేసి ఆర్మీ బాబీ అండ్ టీం ఉంది. అండ్ 14లో వచ్చేసి బాబీ బ్లాక్ కూడా వచ్చేసింది అండ్ ఇన్వైడర్ వీళ్ళు వచ్చేసారు. అండ్ 19లో వచ్చేసి కిషోర్ తమ్మ అండ్ అవెంజర్ టీం వచ్చింది. అండ్ ఐ థింక్ 90SSC వీళ్ళు రాలేరు కావచ్చు, మేబీ షిఫ్ట్లు ఉన్నాయేమో. అండ్ స్కల్ హిట్ మ్యాన్ అండ్ బాలయ్య బంగారు అండ్ డెవిల్ బాయ్ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ 2 దాస్ టీం కూడా వచ్చింది, కేజెడ్ స్ప్రేగడ్. అండ్ వీళ్ళందరూ మనం ఇంట్రొడ్యూస్ అయితే చేసినాం. అండ్ చూద్దాము వీళ్ళిద్దరు సోలో కాబట్టి వీళ్ళు ఎక్కడ దిగారు. అండ్ ఓకే, సోలో ఇప్పుడు ఆల్వేస్ ఇలానే దిగాలి, ఎందుకంటే అది మంచిది కూడా. అండ్ ఓకే, ఈరోజు మనం గౌడా టీమ్ తోటి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టీం మ్యాక్సిమం ప్రతిరోజు మనం ఫస్ట్ టీం తోటి స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు గౌడా టీం తోటి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి మన 7లో దిగారు. అండ్ నియర్ బై వచ్చేసి 2 టీమ్స్ ఇక్కడ ప్రజెంట్ మన ఫ్రంట్ ఉన్నాయి. ఒకటి గౌడా బ్రో అండ్ టీమ్ అండ్ లక్కీ బ్రో టీం ఉన్నాయి. అండ్ చూద్దాము, ఇందులో ఓన్లీ 3 players ఉన్నారు. అండ్ అడ్వాంటేజ్ వచ్చేసి 1 player అడ్వాంటేజ్ ఉంది గౌడా అండ్ టీమ్కి. అండ్ వెపన్స్ కూడా వీళ్ళకి దొరికినాయి, ఏకేఎం. అండ్ గౌడ దగ్గర ఏకేఎం ఉంది. అండ్ బ్యాడ్ బాయ్ దగ్గర వచ్చేసి ఏకేఎం అండ్ UMP45 ఉంది. కేపీఆర్ డిపో దగ్గర వచ్చేసి M4 ఉంది. అండ్ సాయి కుమార్ మంగళి దగ్గర వచ్చేసి ది బీస్ట్ దగ్గర ఉన్నప్పుడు అయితే కిల్ చేసేస్తుంది. 53 ఏమో, నాట్ ఎ జోక్. అండ్ విజన్ ఉంది. అండ్ ఎన్ఎక్స్టీ రివైవల్ దగ్గర వచ్చేసి M4 ఉంది. అండ్ ఎన్ఎక్స్టీ కీన్ దగ్గర వచ్చేసి యూజీ అండ్ M16A4 ఉన్నది. అండ్ ఇది కింగ్ దగ్గర వచ్చేసి చూద్దాము, అండ్ సైలెంట్ కిల్లర్ VSS ఉంది. అండ్ బిజోన్ కూడా ఉన్నట్టుంది ఐ థింక్. ఓకే, ఇక్కడ వీళ్ళు కేపీఆర్ డిపో అండ్ వీళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకుంటారో చూద్దాము. ఐ థింక్ కేపీఆర్ డిపోకి ఇన్ఫ్రంట్ హోమ్లలో ఉన్నారు. అండ్ సాయి కుమార్ మంగళి కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాడు. అండ్ అసలు హైడ్ అయిపోయారు అందరూ, ఎవరు ప్లేస్ ఇవ్వట్లేదు. ఐ థింక్ ఇతను ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. గరుడ ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఓకే, ఎన్ఎక్స్టీ వచ్చేసి ఎన్ఎక్స్టీకి మనం అడ్వాన్స్ అవుతుంది. ఎన్ఎక్స్టీ క్వీన్ ఐ థింక్ నాకు లెఫ్ట్లో చెప్పడం వస్తుంది, మేబీ లెఫ్ట్లో. ఓకే, వీళ్ళ ప్లేయరే. అండ్ అందరూ పొజిషన్స్ అయితే తీసుకున్నారు. జస్ట్ మనం టాప్ యాంగిల్ నుంచి తీసుకుంటే కరెక్ట్గా అనిపిస్తుంది ఇక్కడ ఎవరెవరు ఏ ఇళ్లల్లో తీసుకున్నారు అని చెప్పేసి. ఈ 3 ఇళ్లలో వీళ్ళు 3 ఉన్నారు. అండ్ ఇక్కడ TW మహి వచ్చేసి అక్కడ URN టీమ్ తోటి ఫైట్ జరుగుతుంది. ఓకే బ్రో, మీరు మంచి పొజిషన్స్ తీసుకున్నారు, బట్ ఇంకా ఫైట్ అయితే చేస్తారు. జస్ట్ ఇక్కడ ఫైట్ జరుగుతుంది. అండ్ కార్తిక్ అండ్ టీమ్ మేబీ వీళ్ళు మ్యాక్సిమం ఇక్కడే దిగుతున్నారు, మనం చూస్తున్నాం. అండ్ ఓపీ క్లచ్ ఈరోజు మ్యాచ్లో ఎవరు ఇస్తారో వాళ్ళు ఎవరు టిక్టాక్లో ఉంటారో చూద్దాం. అండ్ TBW మహి అయితే ఆల్రెడీ డౌన్ చేశాడు, మనం చూసినాం M4 తోటి. అండ్ ఆన్ గ్రౌండ్లో వచ్చేసి ఉదయ్ కళ్యాణ్ ఉన్నాడు. ఉదయ్ కళ్యాణ్ వచ్చేసి రివైవ్ కూడా అయిపోయాడు. URN వచ్చేసి రివైవ్ అయిపోయాడు అండ్ హీల్ చేసుకుంటున్నాడు. ఐ థింక్ కేరళ క్యారెక్టర్, నో సారీ, ఆదర్శ్ శైలా అండ్ వీళ్ళు ఉన్నారు. అండ్ చూద్దాం ఒకసారి వీళ్ళు టాప్ యాంగిల్ నుంచి చూద్దామా. నెంబర్ 1 OP అండ్ వీళ్ళు అడ్వాన్స్ అవుతున్నారు. ఇక్కడ చూస్తాం, ఇక్కడ 2 ఉన్నారు. అండ్ తను నెంబర్ 1 రోడ్ వచ్చేసి తను ప్లేస్ తీసుకున్నాడు మంచి సైడ్ నుంచి.
టీడబ్ల్యూ మహి వచ్చేసి అండ్ కిల్ కూడా చూసేసండి ఇక్కడ. అండ్ ఉదయ్ కళ్యాణ్ అండ్ టీంలో అడ్వాంటేజ్ వచ్చేసి వీళ్ళు 3 ప్లేయర్స్ ఉన్నారు అండ్ వాళ్ళు 2 ప్లేయర్స్ ఉన్నారు. అండ్ మార్వల్ టీం వచ్చేసి అనదర్ డౌన్ అయితే ఆదర్శ ఇలా డౌన్. అండ్ టీడబ్ల్యూ మహి ఉన్నాడు, అతను ఓకే ఛాన్స్ తీసుకుంటాడా ఏంటి చూద్దాము. అండ్ అనదర్ ఛాన్స్. అండ్ కార్తీక్ కూడా ఫాస్ట్గా అయ్యాడు అండ్ రిప్లై ఇచ్చాడు. అండ్ ఇక్కడ సూపర్ క్లచ్. అండ్ ఇక్కడ టీం కూడా బ్యాక్ వెళ్ళిపోయింది. సుధీర్ బ్రేవ్ వచ్చేసి కిల్ చేసిండు అండ్ ఇతనిది ఏకేఎం అప్గ్రేడ్ ఉంది. అండ్ బ్రో నాకు కూడా చెప్పండి, యాక్చువల్లీ నాకు మెటీరియల్స్ రావట్లేదు. సో మెటీరియల్స్ ఎలా కలెక్ట్ చేయాలి అండ్ ఎలా వస్తాయి జస్ట్ నాకు చెప్తే బాగుంటుంది. అండ్ పెయిడ్లో కూడా చూసిన, పెయిడ్లో కూడా దొరకట్లేదు. అండ్ ఇక్కడ ఎన్ఎల్పి అండ్ టీమ్కి అండ్ కేజెడ్ స్ప్రే గార్డ్ చూడొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇతని బొమ్మనే కనిపిస్తుంది, అంటే ఇతని అప్గ్రేడ్ చేసిన వర్షన్. ఐ థింక్ M4 అనుకుంటున్నది. M4 అయితే ఇతని దగ్గర లేదు. ఏకేఎం కూడా అలాంటిది ఉందా? ఓకే, భార్గవ్ టీం, బాలయ్య బంగారు టీం అనుకున్నా. పన్నెండులో వీళ్ళు ఉన్నారు. అండ్ ఓకే అతనైతే అసలు టైమింగ్ ఇవ్వట్లేదు, వీళ్ళు చూసుకుందాము. నైస్ స్ప్రే గార్డ్. నైస్. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక బొమ్మ, ఇక్కడ ఒక బొమ్మ, సేమ్ ప్లేస్, రెండు ఇళ్ళ దగ్గర సేమ్ ఫైట్ జరిగినట్టుంది ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ బొమ్మ ఎటు సైడ్ ఫేస్ చేసింది? ఓకే, ఈ బొమ్మ కూడా ఇల్లు సైడే ఫేస్ చేసింది. ఓకే బ్రో, నైస్. అప్గ్రేడ్ స్కిన్స్ తోటి ఆడుతున్నారు. ఓకే మనం అక్కడ చూస్తున్నాం క్యాండీ అండ్ టీమ్ తోటి ఫైట్ అక్కడ. సో కింగ్ వచ్చేసి డౌన్ అయిపోయాడు అండ్ లక్కీ బ్రో. అండ్ ఐ థింక్ 1 పర్సన్ని కిల్ కూడా చేసేసారు గొడ్డా టీం. కేపీఆర్ డిపో వచ్చేసి 1 కిల్ చేసిండు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వీక్ క్వీన్ ఉంది. సో తను వాట్ బ్రో ఏమైంది అసలు? ఓపెన్లో వచ్చేసి చనిపోయింది తను చెప్పచ్చు. అసలు ఫైట్ చేయలేదు, ఏం చేయలేదు. అండ్ ఐ డోంట్ నో ఏమైందో తెలీదు. మేబీ ఏదైనా సంథింగ్ కావచ్చు. ఓకే వీళ్ళకైతే ఇక్కడ కిల్స్ అయితే వచ్చినాయి. అండ్ సింపుల్గా వచ్చేసింది కిల్ అయితే, ఎందుకంటే తను కావాలనే సూసైడ్ చేసేసుకుందని చెప్పొచ్చు. అండ్ కేపీఆర్ డిపో ఎందుకు జాలీగా చూస్తున్నాడు ఎరికకి. ఓకే ఇక్కడైతే టీం క్లియర్ అయిపోయింది. అండ్ ఇండియన్ స్నైపర్ అండ్ టీం దగ్గరికి వెళ్దాం. వీళ్ళు వచ్చేసి ఎస్ఎన్ఆర్లో ఉంటారు మేబీ. ఐ థింక్ నో బ్రో ఈరోజు కొంచెం స్టెప్ చేంజ్ చేశారు, కొత్తగా స్టబ్లర్లో దిగారు. ఓకే స్టబ్లర్ లూట్ ఎలా దొరికిందో చూడొచ్చు ఈరోజు. అండ్ ఎకేఎం అండ్ స్కారల్ ఉంది, సూపర్ లూట్. అండ్ ఆన్ గ్రౌండ్ అయితే ఎవరు లేరు. అండ్ అవెంజర్ అండ్ బ్రో దగ్గర ఏకేఎం అండ్ యూజీ ఉంది. అండ్ ఇండియన్ స్నైపర్ అండ్ టీం దగ్గర స్కారల్ అండ్ ఏకేఎం. సో సేమ్ అన్ని నార్మల్ వర్షన్స్ ఉన్నాయి. అండ్ రోడీ రేగల్ ఉన్నారు. అండ్ ఇతనికి మాత్రం M4 దొరికింది. సో ఓకే ఇక్కడ ఎఫీనాలో అయితే ఫైట్ జరుగుతాయి. సో ఎఫీనా దగ్గరికి వెళ్ళిపోదాము.
బాలయ్య బంగారు అండ్ టీమ్ తోటి ఫైట్ జరుగుతుంది. సో మనం వెంటనే బాలయ్య బంగారు టీం దగ్గరికి వెళ్ళిపోదాము. వీళ్ళు వచ్చేసి లిపోకాలో ఉన్నారు. అండ్ లిపోకాలో చూద్దాం ఏ టీమ్స్ ఉన్నాయి. చందుమున అండ్ స్టీవ్ రోగర్ అండ్ బాలయ్య బంగారు అండ్ టీం ఉంది. అండ్ స్టీవ్ రోగర్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. అండ్ చందుమున్న వచ్చేసి 6x తోటి చూస్తున్నాడు. అండ్ మేబీ 3x చేసిండో లేదో తెలియదు. అండ్ ఐ థింక్ స్టీవ్ రోగర్ వచ్చేసి కొంచెం అడ్వాన్స్ అవుతున్నాడు. ఓహో, దట్స్ బ్యాడ్ థింగ్. చందుమున్న ఓపెన్లో రావాల్సింది అండ్ హీల్ కోసం వస్తున్నాడు అతనికి తెలుసు. అండ్ స్కల్ హిట్ మ్యాన్ ఖచ్చితంగా పుష్ చేస్తాడు ఈ టైంలో. ఐ థింక్ చందుమున్న ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. అండ్ బట్ ఓకే, వాళ్ళు చిన్న షెడ్లోకి వెళ్ళిపోయారు. అండ్ రివైవ్ కూడా అయిపోయింది. అండ్ అక్కడ వాళ్ళ ఫైట్ చూడవచ్చు ఎందుకంటే ఎలా ఉంటుందో. అండ్ క్లోజ్లో అయితే స్టీవ్ రోగర్ చాలా బాగా ఫైట్ చేసిండు. అండ్ ఎలా ఫైట్ చేయాలో కూడా తనకు తెలుసు. సో తను క్లోజ్గా ఉన్నాడు. అండ్ ఒక నేడేసే మాత్రం ఫట్. అండ్ బాలయ్య బంగారు అండ్ టైం తీసుకుంటున్నారా అండ్ చూద్దాము. ఓకే, బాలయ్య బంగారు ఛాన్స్ తీసుకుంటున్నాడు. ఫుల్ స్మోక్ వేసుకున్నారు. అండ్ బాలయ్య బంగారు సూపర్ క్లచ్. అండ్ 2 kills వచ్చినాయి ఇక్కడ బాలయ్య బంగారుకి. ఆర్మీ బాబీ అండ్ టీం ఇక్కడ ఫైట్ చేస్తుంది. అండ్ మనము ఫాస్ట్గా ఆర్మీ బాబీ అండ్ టీం దగ్గరికి వెళ్ళిపోదాం. హే రావణ రావణ రావణం హే సాంగ్స్ రావు, సో ఇంకే వచ్చు బిట్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఆర్మీ బాబీ అండ్ ఎవరినో నాక్ చేశాడు, బట్ ఫాల్ బ్యాక్ అయిపోతున్నారు. ఆర్మీ బాబీ అండ్ టీం ఎవరినో నాక్ చేసినట్టుంది. ఓకే, ది ఒరిజినల్ వచ్చేసి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. పార్దు అండ్ వీళ్ళు ఉన్నారు. అండ్ యాక్చువల్లీ వీళ్ళని చుట్టేస్తున్నారు చూడొచ్చు ఇక్కడ. అక్కడ ఆర్మీ బాబీ అండ్ టీం వాళ్ళ పక్క బిల్డింగ్లో ఉంది. అండ్ ఇక్కడ పార్దు ఉన్నాడు చూసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ 2 players ఉన్నారు. ఐ థింక్ థర్డ్ ప్లేయర్ ది ఒరిజినల్ చాలా దూరం నుంచి స్నైప్ చేస్తున్నాడు. పార్ట్ సైడ్ షాట్ మళ్ళీ కూడా పడింది. అండ్ చూద్దాం, ఆర్మీ బాబీ ఒకరిని డౌన్ చేసినట్టున్నాడు. అండ్ 2 డౌన్. అండ్ ఐ థింక్ ఇక్కడ దగ్గరలో ఫైట్ జరిగబోతుంది. నైస్ బ్యాకప్. అండ్ బ్యాకప్ కూడా బాగుంది. అండ్ అక్కడ 3 నాక్. అండ్ ఇక్కడ ఆర్మీ బాబీ నాక్. అండ్ చూద్దాం వీళ్ళ టీంలో పార్దు కూడా నాక్ అయ్యాడు. అండ్ ది ఒరిజినల్ 7 వచ్చేసి చాలా లాంగ్లో ఉన్నాడు. సపోర్ట్ ఇస్తున్నాడు. అండ్ ఐ థింక్
టీమ్ క్లియర్ ఐ థింక్. బట్ ఇక్కడ ఇండియన్ స్నైపర్ టీం వచ్చేసి మళ్ళీ వచ్చేసింది. అండ్ వీళ్ళు రావడంతో ఫైట్ తీసుకున్నారు. అండ్ వీళ్ళకు బ్యాక్ నుంచి వచ్చారు. అండ్ ఇట్స్ బ్యాడ్ లక్. అండ్ ఇండియన్ స్నైపర్ అండ్ డైరెక్ట్గా వచ్చేసి ఫైట్ తీసుకున్నారు. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి ది ఒరిజినల్ 007కి 3 kills అండ్ ఆర్మీ బాబీకి 2 kills అండ్ పద్దుకి వచ్చేసి 1 kill. అండ్ ఇండియన్ స్నైపర్ టీం జస్ట్ రియాక్ట్ అయ్యే టైం లేదు. బట్ వాళ్ళు ఫైట్ చేశారు యాక్చువల్లీ. బట్ ఫైట్ చేసే సిచ్యువేషన్కి వీళ్ళకు అయిపోయింది. అండ్ ఓకే, మనకు నెక్స్ట్ ఉంది 2-2 టీం ఉంది, ఇక్కడ ఫైట్ చేస్తుంది. సో మనం 2-2 టీం ఆల్రెడీ ఫైట్ చేసుకుని 2 players కూడా కోల్పోయింది. అండ్ గణేష్ బ్రో అండ్ టీమ్ తోటి ఫైట్ చేస్తుంది. అండ్ గణేష్ బ్రో అండ్ టీంలో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ గణేష్ బ్రో అండ్ టీమ్ ఇన్వైడర్ అఖిల్ వచ్చేసి సోలో ఉన్నాడు. అండ్ టోటల్గా టీం అయిపోయింది. బట్ అతను హీల్ చేసుకోవాల్సింది, బట్ హీల్ చేసుకోలేదు బ్రో. అండ్ దట్స్ యువర్ బ్యాడ్ లక్. అండ్ 2-2 తో వచ్చేసి కొట్టేసిండు. అతనికి మంచి రిచ్ సపోర్ట్ ఉంది అక్కడ. అండ్ వితౌట్ రిచ్ సపోర్ట్లో వెళ్ళారు బ్రో. అండ్ సూపర్. అండ్ బాగా ట్రై చేస్తారు, ఎందుకంటే టీం మొత్తం నాక్డౌన్ అయింది కాబట్టి మీరు చేసేది ఏం లేదు. అండ్ బట్ నాకు తెలిసి నేను అనుకున్నాను జస్ట్ మీరు రివైవ్ ఇవ్వకుండా బట్ మీరు హీల్ తీసుకుంటే కొంచెం బాగుండేది, ఎందుకంటే కనీసం ఫైట్ తీసుకోవడానికి బాగుండేది. ఖచ్చితంగా అతను అక్కడ ఉండడం తెలుసు కాబట్టి. సో అండ్ నేడ్ ఉంటే నేడ్ యూజ్ చేసినా బాగుండేది. అండ్ జంప్ తీసుకొని కొంచెం ట్రై టు కిల్. బట్ బ్యాడ్ లక్, ఎందుకంటే కొన్నిసార్లు మనం చూస్తూ మనం ఏదైనా చెప్తాం, బట్ ఒరిజినల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడైతే మనం ఏం చేయలేము. అండ్ అంతే, కొంచెం మన బ్రెయిన్ అనేది కరెక్ట్ టైంకి మనం అది చేయాలి అనేది కొంచెం ఆతృతలో కొంచెం మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటాం, తెలిసి కూడా మిస్టేక్లు చేస్తూ ఉంటాం. సో ఓకే బ్రో, మీ గేమ్ ప్లేని అయితే మీరు మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. నెంబర్ 4 టీం వచ్చేసి ప్రతిరోజు బాగా ఆడుతుంది. అండ్ గణేష్ బ్రో అండ్ 1020 హెరక్లోస్ వచ్చేసి సూపర్గా ఆడుతున్నారు. అండ్ మీ వంతు మీరు కిల్స్ అయితే మంచిగా చేస్తున్నారు. అండ్ మంచి టఫ్ ఫైట్ అయితే తీసుకుంటున్నారు. అండ్ అలా నాట్ సిల్లీ ఫైట్స్ అండ్ సూపర్ ఫైట్ చేస్తున్నారు, సూపర్ ఫైట్స్. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్ టీమ్. ఇందులో మీరు 2 players విన్నారు. అండ్ నాట్ ఏ జోక్ బ్రో. అంటే మీ గేమ్ ప్లే మీకు మంచి డెవలప్ అవుతుంది. సో మంచి బెస్ట్ టీమ్స్ని మీరు డౌన్ చేస్తున్నారు. సో 1 player మిగిలిండు, అతను కూడా కొంచెం హీల్లో మిగిలిపోయింది, లేకపోతే అతను కూడా డౌన్ అయ్యేవాడు. సో అతను లక్ అండ్ యువర్ బ్యాడ్ లక్. ఒకవేళ మీరు ఒక్కరు కిల్ చేస్తుంటే మీ టీం మొత్తం ఉండేది. ఓకే, ఎనీవే. అండ్ నెక్స్ట్ డే బాగా ఆడండి. అండ్ ఐ థింక్ నెక్స్ట్ డే మీరు మంచిగా ఆడి డిన్నర్ కొట్టాలనుకుంటున్నాను. అండ్ ఓకే, ప్రజెంట్ వచ్చేసి బాలియా బంగారు టీం అయితే మంచి ఫామ్లో ఉంది, నిన్న కూడా చూసాము. అండ్ బాలియా బంగారు అయితే సూపర్గా కిల్ చేసిండు. అండ్ అతని వీడియోని మనం కొంచెం టిక్టాక్ చేయాల్సిందే. సో ఈరోజైనా రేపైనా. ఇన్వైడర్ అఖిల్ వచ్చేసి సోలోగా మిగిలిపోయాడు. అండ్ ఐ థింక్ కొరియన్ వర్షన్ వాడుతున్నట్టున్నాడు ఇన్వైడర్ బ్రో అఖిల్ బ్రో. అండ్ సూపర్ స్కిన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పటివరకు మనము జస్ట్ వాచ్ చేయండి అయితే డార్లింగ్ ఇష్యూని వాచ్ చేయలేదు. సారీ, డార్లింగ్ ఇష్యూని మనం ఫస్టే వాచ్ చేసినాము. అండ్ ఇక్కడ భార్గవ్ సుధీర్ వీళ్ళని కూడా మనం వాచ్ చేసినాం ముందుగానే. గ్రాఫిక్స్ కూడా ఐ థింక్ నేను చేంజ్ చేశాను అనుకున్నాను, బట్ చేంజ్ చేయలేదు. అల్ట్రా హెచ్డిఆర్లో పెడతాను అనుకున్నాను. చూడండి బ్రో, ఎంత సూపర్గా అనిపిస్తుంది ఇప్పుడైతే. అండ్ డార్లింగ్ ఇష్యూ వీళ్ళు అయితే వెళ్తున్నారు. అండ్ భార్గవ్ బ్రో అండ్ వీళ్ళు వచ్చేసి నియర్లీ బొక్కలో ఉన్నారు. అండ్ ఇందాక మన బాలయ్య బంగారు బ్రో అండ్ కూడా వాళ్ళు ఇది అక్కడనే ఫైట్ తీసుకున్నట్టున్నారు మన టీం తోటి.
చూద్దాం. నియర్ బై అయితే ఎవరు లేరు. అండ్ సుధీర్ 02 వీళ్ళు ఉన్నారు. అండ్ దీపనేంద్ర బ్రో, ఓహో వీళ్ళ టీమ్ ఐ థింక్ అతను ఆఫ్లైన్ అయిపోయినట్టున్నాడు. పోచెంకిలో మనం చూసాము. అండ్ ఇన్సాని టీం వచ్చేసి ఫైట్ తీసుకుంటుంది. దినేష్ దిండు వచ్చేసి డబుల్ బాయ్ అండ్ బాలయ్య బంగార్ తోటి ఫైట్ తీసుకుంటుంది. అండ్ మనం ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళ మ్యాచ్ని రికార్డ్ చేద్దాము. అండ్ అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎలా, ఓహో సారీ బ్రో, అండ్ మీ మ్యాచ్ని మీ ఫైట్స్ని నేను రికార్డ్ చేయలేకపోయినా. అండ్ సూపర్ క్లచ్ అండ్ 1 డౌన్ వీళ్ళ దాంట్లో, బట్ అయినా పర్లేదు, వీళ్ళు సూపర్గా ఫైట్ చేసేసి ఇక్కడ విన్ అయిపోయి వీళ్ళ ఒక టీంని క్లియర్ చేసేసారు. అండ్ కార్తిక్ టీం వచ్చేసి ఇక్కడ స్నైపింగ్ చేస్తుంది. ది ఒరిజినల్ 007 అండ్ ఆర్మీ బాబీ అండ్ టీమ్ తోటి ఫైట్ జరుగుతుంది. అండ్ లాస్ట్ డే అయితే వీళ్ళ టీం మొత్తంని ఆర్మీ బాబీ అండ్ సింగిల్ హ్యాండ్ తోటి క్లియర్ చేసిండు. సో ఈరోజు చూద్దాము. అండ్ కార్తిక్ అండ్ టీబీడబ్ల్యూ మహి బ్రో ఉన్నారు. అండ్ ఈరోజు వీళ్ళు ఎలా పుష్ చేస్తారో వాళ్ళ టీం పైకి మనం చూసుకుందాం. అండ్ ది ఒరిజినల్ 007 వచ్చేసి అక్కడ నాకున్నాడు. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పాదు ఉన్నాడు. అండ్ ది ఆర్మీ బాబీ రివైవ్ ఇచ్చేసిండు. సో ఐ థింక్ ఇతని మూమెంట్స్ మాత్రం చూద్దాం. అండ్ హో టీబీడబ్ల్యూ మహి డౌన్ అయిపోయాడు. అండ్ ఇక్కడ వెల్ అండ్ బట్ అక్కడ ఆల్రెడీ వాళ్ళ దగ్గర కూడా ఆర్మ్స్ ఉన్నాయి. బుల్లాతే లోకన్ प्यार से चावल मुझे नाम చూద్దాం. అండ్ టీబీడబ్ల్యూ మహి అయితే జస్ట్ పేవెన్కి వెళ్ళిపోయాడు అండ్ పెట్టగా అయిపోయాడు. అండ్ మిగిలింది అయితే ది కార్తిక్ ఉన్నారు. అండ్ కార్తిక్ ఎలా ఓకే సూపర్ ట్రై నేడ్ అయితే వేశారు. అండ్ తర్వాత అండ్ ది ఒరిజినల్ 007 వచ్చేసి జస్ట్ పూజ చేసేస్తున్నాడు డైరెక్ట్గా. అండ్ నైస్ ఆర్మీ బాబీ అయితే క్లచ్ చేసేసి కిల్ చేసేసిండు డైరెక్ట్గా. ఓకే అండ్ ప్రజెంట్ లోబీలో 11 మెంబర్స్ ఉన్నారు. అండ్ 6 టీమ్స్ ఉన్నాయి. అన్ని టీమ్స్ కూడా డ్యూ అండ్ ప్లస్ 1 ప్లేయర్స్ ఉన్నారు సోలో. అండ్ ఒక ఓన్లీ ఇన్సాని టీం వచ్చేసి ఫుల్గా ఉంది. దినేష్ డిండు అండ్ టీం. మిగతా అన్ని టీంలో అయితే నార్మల్గా ఉన్నారు. అండ్ ఇక్కడ 2-2 ఐ థింక్ 2-2 ప్లేయర్ ఈస్ గోన్. బ్రో నీ మ్యాచ్ని నేను రికార్డ్ చేయలేకపోయినా, సారీ ఫర్ దట్. అండ్ 2-2 థార్ వి మిస్ యూ బ్రో. అండ్ సూపర్గా ఆడారు. ఓకే ఈరోజు ఇంకా మన కేపీఆర్ డిపో వీళ్ళు ఉన్నారు. అండ్ ప్రతిరోజు వీళ్ళు మంచి టాప్ 10 టాప్ 5లోనే ఉంటున్నారు. సో బట్ చాలా రోజులు అవుతుంది వీళ్ళు కూడా మ్యాచ్ కొట్టేసి. అండ్ చూద్దాం, వీళ్ళు నియర్ బై అయితే ఎవరు లేరు. అండ్ టీమ్ 2 దగ్గరికి వెళ్దాము. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు ఒకటేసారి జంప్ అండ్ ప్రాన్. ఓకే వీళ్ళు ఆడుకుంటున్నారు గరుడా బ్రో అండ్ టీమ్. అండ్ భార్గవ్ అండ్ వీళ్ళు ఎలా ఫైట్ లేకపోతే చూద్దాం. ఓకే ఫైట్ జరిగినట్టుంది నియర్ బై. ఇక్కడ టీమ్స్ ఉన్నాయి అండ్ 3 ప్లేయర్స్ ఉన్నారు. పార్దు ఉన్నాడు అండ్ ఆర్మీ బాబీ టీం నియర్ బై ఉంది. అండ్ భార్గవ్ టీంకి ఇన్వైడర్ అఖిల్ సోలోగా ఉన్నాడు అక్కడ. సో సోలో వైపు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. చూద్దాం ఇక్కడ ఫైట్ జరగదా. అండ్ వీళ్ళకు మధ్యలో ఆర్మీ బాబీ కూడా ఉన్నాడు. సో ఆర్మీ బాబీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో చూసుకుందాం. అండ్ వీళ్ళ టీం వైపు వెళ్ళిపోతున్నారు ఆర్మీ బాబీ అంటే. సో వీళ్ళందరూ ప్లేయర్ కోసం వచ్చారు ఐ థింక్. ఓకే వెళ్ళిపోయారు అనుకునేలాగా బ్యాక్ వెళ్ళి మరి స్లోగా ఆపాడు.
అండ్ 2 బిగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో సుధీర్ ఏకేఎం అప్గ్రేడెడ్. సో పెయిన్గా కావడానికి వెయిట్ చేస్తున్నాడు అండ్ హిట్ పడింది అక్కడ అఖిల్ నుంచి. ఇలా కూడా నేడా నైస్ బ్రో. హీల్ మొత్తం ఓటిరు అండ్ పెయినిక్ చేస్తున్నారు. ఆర్మీ బాబీ నవ్వుతున్నాడు, చప్పట్లు కొడుతున్నాడు. సూపర్ వెళ్ళి కిల్ చేస్తాడు. ఐ థింక్ ఓకే. అండ్ సుధీర్ వాళ్ళు ఇతను ఇక్కడనే ఉన్నాడు. సో 2 kills ఇక్కడ చేసేసిండు ఈజీగా. అండ్ నైస్ బ్రో. అండ్ నవ్వుకోవడానికి మంచి ఒకటి ఇచ్చిన చప్పర్లు కొట్టి మంచిగా క్యాంపింగ్ చేసినావు అని చెప్పేసి అనుకున్నాడు. జస్ట్ ఈరోజు నేను ఇది యూట్యూబ్లో చూసిన అండ్ సో ఇది ఫాలో అవుతున్నాడు మనోడు. ఇక్కడ కూడా క్యాంపింగ్ చేస్తారా అని చెప్పేసి మనోడు అనుకున్నట్టున్నాడు, అందుకే చప్పట్లు కొట్టిండు. అండ్ చూద్దాం ఇక్కడ ఇన్వర్టర్ వచ్చి ఏడబ్ల్యూఎం తోటి షార్ట్ తీసుకుంటున్నాడు. సో పాపం. ఓకే ఏడబ్ల్యూఎం కాదు, సారీ M24. ఓకే దినేష్ దిండు అనే టీం ఇక్కడ ఏం చేస్తుంది? 4 టీమ్స్ ఉన్నాయి. నియర్ బై అయితే ఇక్కడ ఇన్వైడర్ అఖిల్ అండ్ ఆర్మీ బ్రదర్ అండ్ టీం ఉంది. ఇంకొకరు డార్లింగ్ ఇష్యూ అనుకుంటా. ఓహో బ్యాడ్ లక్ బ్రో. చూసాం కదా ప్లే జోన్లో అయిపోయారు. అండ్ నియర్ బై మనకి ఆర్మీ బాబీ అండ్ టీం ఉంది కాబట్టి సో ఇన్సాని టీం ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. బట్ బ్యాడ్ లక్ మంచి స్ప్రేకి, ఆర్మీ బాబీ స్ప్రేకి మీరు డౌన్ అయిపోయారు. ఇంకో టీం ఓకే వాళ్ళే ఇలా వచ్చారు. బ్యాడ్ లక్ ఆర్మీ బాబీ ఉన్నాడు. సో మీ హీల్ మొత్తం తీసేసిండు. చూద్దాం ప్యాన్ ఫైట్కి ఇన్వైట్ చేస్తారా, ప్యాన్ ఫైట్ చేయడానికి రెడీ అయ్యామో చూద్దాం. అండ్ ఇన్వర్టర్ హ్యాకిల్ వచ్చేసి ఇక్కడ ఇతనికి మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. వావ్ నైస్ ఇన్వర్టర్ హ్యాకిల్. బట్ వాళ్ళ టీం అయితే వేసేసింది. అండ్ ఫైనల్గా వచ్చింది 2 టీమ్సే. సో వీళ్ళు ఆల్లా పెట్టుకొని ప్యాన్ ఫైట్ చేస్తే మాత్రం మనకు కూడా సూపర్గా ఉంటుంది. అండ్ 2 ప్లేయర్స్ ఉన్నారు. సో మన చూసే వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో లెట్స్ ప్యాన్ ఫైట్. Last 2 teams and Dinesh Dindu and Hope. Excellent. I think pan fight తీసుకుంటారు కావచ్చు అనుకున్నా. ఆర్మీ బాబీ అండ్ టీమ్ 8 kills. ఓకే బ్రో. అండ్
ఓకే, ఇంతటితో మన గేమ్ అయితే అయిపోయింది.